కదా. ఎందుకని అంటే మనకి ఆ కాస్ట్ అంత తగ్గిందిగా. అట్లాగే బల్క్ గా అమ్మేవాడికి ఒక్కసారి కాస్ట్ తగ్గిపోవట్లేదు. అడిగి ఆడి ప్యాకింగ్ చేసి దాంట్లో మనుషులు పెట్టి ప్యాకింగ్ చేసి ఒక్కొక్క ప్యాకెట్ పెట్టి అవి వేరే షాపులకు పంపించి డీలర్లకు అమ్మించి అక్కడికి వెళ్తే వచ్చే లాభం వాడికి 500 రూపాయలకు అమ్ముతాడు. అంతే కదా. ఇది అసలు రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. వాడికి 350 రూపాయలు వచ్చేస్తే ఆడికి ఏం పోయా 150 రూపాయలు ఆ ఖర్చులన్నీ మిగిలినట్టే కదా. ట్రాన్స్పోర్టేషన్ ప్యాకేజీ ఇవన్నీ. కాబట్టి లాభంలో తగ్గుతుంది కాబట్టి ఇస్తున్నాడు అనుకోవచ్చుగా. దాంట్లో ఇంకోటి ఎక్కువ లాభం ఆశించాడు, ఇటు తక్కువ లాభం ఆశించాడు. ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించవచ్చు. తక్కువ ఎక్కువ ఎందుకంటే ఇవాళ కూడా 450కే కొంటున్నాం. నిజంగా నువ్వు చెప్పే లెక్క అయితే కనుక 1000 రూపాయలు తక్కువ కొనకూడదు కదా. కొంటున్నాం కదా మనం 450 రూపాయలు. ఇప్పుడు వాడెట్టిస్తున్నాడు మాట్లాడితే. ఇవన్నీ చర్చకి రానియకుండా ఇంకోటి ఆ ఏఆర్ డైరీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందే మొన్న స్టార్ట్ అయ్యేది సప్లై. 5 ఏళ్ల నుంచి లడ్డు కలితేనే ఎట్ట చెప్తున్నావు నువ్వు? 5 ఏళ్ల నుంచి అపచారం జరిగిందని ఎట్ట చెప్తున్నావు? అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కల్తీ జరిగిందని నువ్వు ఎట్ట ధృవీకరిస్తున్నావు? అందుకే రాజకీయ డ్రామాలు ఆడొద్దని చెప్పింది సుప్రీంకోర్టు. రాజకీయ డ్రామా అనే పదం వాడింది. ఎంత కోపం వచ్చి ఉంటది. ఫస్ట్ రోజుని చెప్తే సుప్రీంకోర్టు దీంట్లో రాజకీయాలకు ఎందుకు వచ్చారని సీఎంని అడిగితే దాన్ని కవర్ చేయడానికి డిప్యూటీ సీఎం వచ్చారు రంగంలోకి. కోర్టులు ఎట్ట మాట్లాడతాయా అని చెప్పి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. అందుకనే ఘాటుగా చెప్పింది సుప్రీంకోర్టు, నాన్న రాజకీయ డ్రామాలు ఆడకండి అని. స్వతంత్ర దర్యాప్తు అయితే రాజకీయ డ్రామాలు ఆగుతాయి అని ఆశించింది. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన అవకాశం చక్కటి అవకాశం. కల్తీ జరిగింది, కల్తీ నెయ్యితో లడ్డూ తయారైంది అనే ఒక బలమైన ఆధారాలు సుప్రీం ముందు ప్రవేశపెట్టలేకపోయిందా? అందుకే